నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఆపరేషన్ సింధూర్పై భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. రోడ్లపైకి వచ్చి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యం ఏ చర్య తీసుకున్నా స్వాగతిస్తామంటున్నారు. ఇక భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామంటున్నారు. రైట్, బ్రేకింగ్ చేస్తున్న పెహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి అమరులకు కూడా నివాళులర్పిస్తూ నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఉగ్రవాదులని మట్టుపెట్టే దిశగా భారత సైన్యం ముందుకు సాగుతోంది. రాత్రి 1:30 నుండి ఈ యొక్క దాడులైతే నిర్వహిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్ సాయి, మొత్తానికి భారతదేశ వ్యాప్తంగా భారతావని ఈరోజు సగర్వంగా కూడా ఈరోజు హర్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్పై భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా ప్రస్తుతం బయటకు వచ్చి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలకు అంతా కూడా కట్టుబడి ఉన్నామంటూ కూడా ఈరోజు వాళ్ళంతా కూడా హర్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో ఉన్నటువంటి ప్రధాన కూడలి వద్ద కూడా ఈరోజు యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులు రోడ్డెక్కారు. ఈరోజు రోడ్డెక్కినటువంటి పౌరులంతా కూడా ఆపరేషన్ సింధూర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు భారతదేశం ప్రతీకార చర్యగా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఈరోజు ప్రతీకార చర్య తీసుకుంది. ఈరోజు ఆపరేషన్ సింధూర్ పై ప్రధానంగా తీసుకున్నటువంటి భారతదేశ ఈరోజు త్రివిధ దళాధిపతులు తీసుకున్నటువంటి మొత్తానికి కూడా హర్షిస్తా ఉన్నారు. సో మొత్తానికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మనతో పాటు నెల్లూరు పబ్లిక్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడం పట్ల ఈరోజు మీరంతా కూడా హర్షిస్తున్నారు. ఏంటి, ఎలా ఉంది ఈరోజు? నిజంగా చాలా హ్యాపీనెస్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరేమంటారు? నేను చాలా ఉప్పొంగిపోతున్నాను. ఉదయం నుంచి రాత్రి జరిగిన 9 ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడి గురించి చాలా ఉప్పొంగితో ఆనందంతో గంతులేస్తున్నాను. మరి గతంలో 26 మంది భారతీయ మహిళల నుదుటిపై సింధూరాన్ని తొలగించిన ఆ ఉగ్ర మోకలకి మీ మోడీకి చెప్పుకోండి అన్న. వాళ్ళకి మోడీ గట్టి సమాధానం చెప్పారు. రాత్రి 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో దాడి చేసి భారతదేశంలో భారతీయులందరికీ ఉత్సాహాన్ని రెట్టించిన ఉత్సాహంతో ఉదయం నుంచి జై భారత్ జై జవాన్ భారతదేశం అంతా ఉప్పింగిపోతున్నారు. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నారు. మరి భారతదేశ నాశనాన్ని కోరుకున్న పాకిస్తాన్ ఈరోజు సర్వనాశనం అయిపోతుంది, ముక్కలైపోతుంది. ఈ పనిలో పనిగా పీఓకని కూడా భారతదేశం మన భారత సైన్యం స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇప్పుడు దూసుకుపోతుంది. ఉదయం నుంచి జరుగుతున్న ఈ పరిణామాల్లో మరి మా భారత సైన్యం విజయం సాధించాలి. విజయం సాధించడం అసలు పూర్తిగా నాశనం అయిపోయింది. అది ఇక 4 రోజులకి సరిపడా వాటి వద్ద ఆయుధ నిల్వలు ఉన్నాయంట. ఈ 4 రోజుల్లో అది దాన్ని కంప్లీట్గా దాన్ని నాశనం చేయొచ్చు పాకిస్తాన్ని. కానీ పాకిస్తాన్ పౌరుల నాశనాన్ని మనం కోరుకోవటం లేదు. కానీ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడం, ఉగ్రవాదులు నాశనం చేయడం, దానిపైన మనం దృష్టి పెట్టాం. పనిలో పనిగా పీఓకను కూడా స్వాధీనం చేసుకోవాలి. బెలూచిస్తాన్ కూడా త్వరలో విడుదలైపోతోంది, స్వాతంత్రం పొందుతోంది. కానీ మొత్తానికి ప్రతి ఒక్క భారతీయులు పీఓకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్కి సంబంధించింది మరలా మన భారతదేశం స్వాధీనపరుచుకునే దిశగా ఈరోజు సింధూర్ అనే ఒక పేరుతో ఆపరేషన్ సింధూర్కి వెనకాల చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ యొక్క చారిత్ర విషయాల గురించి కూడా మనతో పాటు మాట్లాడేందుకు కూడా మరి కొంతమంది పబ్లిక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఈరోజు ఆపరేషన్ సింధూర్ పెట్టడానికి గల కారణం ఏంటి? మీకున్నటువంటి అనుభవం చెప్పండి. మనకి సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అప్పుడు మన హిందూ మహిళలు ఏదైతే కోల్పోయి ఇక్కడికి వచ్చారో ధన మాన ప్రాణాలతో పాటు తమ సింధూరాలను కూడా కోల్పోయి వచ్చారు. కాబట్టి
ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మళ్ళీ మనకి కోల్పోయిన మన సింధూరాలని మాన ప్రాణాలను తిరిగి సంపాదించుకోవడం భాగంగా మనం పిఓకి తిరిగి ఆక్రమించుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలో మోడీ గారు త్రివిధ దళాధిపతులతో కలిసి 1:44 ఏకకాలంలో 9 కేంద్రాల మీద, ఉగ్రవాద కేంద్రాల మీద దాడి చేసి వారందరినీ సమూలంగా నాశనం చేసినట్లు మనకు తెలియవస్తుంది. అదేవిధంగా మొత్తం పిఓకిని ఉగ్రవాదులను తరిమేసి తిరిగి మన స్వాధీనంలో తీసుకుని మన హిందూ మనోభావాలని నిలబెట్టవలసిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. వారు ఆ కర్తవ్యాన్ని నిర్దాక్షిణ్యంతో పూర్తి చేస్తారని భావిస్తున్నాను. అంటే చాలా సంవత్సరాల తర్వాత మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. ఈరోజు మాక్ డ్రిల్ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? ఈరోజు ఏపీ వ్యాప్తంగా వైజాగ్లో జరుగుతూ ఉన్నటువంటి మాక్ డ్రిల్కి నిదర్శనం ఏంటి? ఒక చిహ్నం గురించి మీరు చెప్పండి. మాక్ డ్రిల్ అనేది 54 సంవత్సరాల క్రితం భారతదేశంలో జరిగింది. ఈ మాక్ డ్రిల్ అనే అంశం ఎందుకనంటే ఫ్యాక్టరీస్ మీద, ఉదాహరణకి నెల్లూరు ముత్తుకూరు పోర్టు ఉంది. పోర్టు మీద దాడి జరిగితే పోర్టు మొత్తం ఏకకాలంలో సగభాగం ధ్వంసమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నెల్లూరులో కరెంటు తయారు చేస్తారు. ఇది 3-4 జిల్లాలకి ఇక్కడి నుంచి కరెంటు వెళ్తుంది. అదే అక్కడ కరెంటు వెలుగుతూ విద్యుత్ దీపాలు, రాత్రిపూట జరిగే దాడులలో ఈ విద్యుత్ దీపాలు కనపడితే దాడి చేయటం ఈజీ అవుతుంది అవతల వ్యక్తులకు. అందుకని ఏకకాలంలో సైరన్ మోగిన తర్వాత మనకు భారతదేశ ప్రభుత్వం వారు సైరన్ అలారం మోగిస్తారు. ఆ అలారం మోగిన తర్వాత అందరూ లైట్లు ఆపేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ అన్ని భాగాలు చీకటిగానే కనపడుతుంది. ఎక్కడ జనావాసం ఉంది, ఎక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయనే ఐడెంటిఫికేషన్ వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేయించడం కోసమని 54 సంవత్సరాల తర్వాత ఈ మాక్ డ్రిల్ అనేది మన భారతదేశంలో ఇప్పుడు పెట్టడం జరిగింది. సో మొత్తానికి 54 సంవత్సరాల తర్వాత మాక్ డ్రిల్ని కొనసాగిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రధాన నగరాల్లో ఈ యొక్క మాక్ డ్రిల్ని స్టార్ట్ చేశారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పటికే యావత్తు భారతదేశ వ్యాప్తంగా భారతీయులంతా కూడా సగౌరవంగా కూడా ఈరోజు గర్వపడుతున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చెప్పండి, ప్రధానంగా నిన్న భారతదేశం ప్రతీకార చర్యగా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థలపైనే ఈ యొక్క ఆపరేషన్ చేసింది. దీని మీద మీరేమంటారు? మొదటగా భారతదేశ సైన్యాన్ని మెచ్చుకొని ప్రశంసించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఏంటంటే ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో, శత్రుదాడులు ఎవరైతే ఉన్నారో వాటికి మన దేశం మీద దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో వారు మన దేశానికి సంబంధించినటువంటి సామాన్య పౌరుల మీద వారి ప్రతాపాన్ని చూపిస్తే మన దేశ భద్రతను కల్పించేటువంటి భారతదేశ సైన్యము కేవలం తీవ్రవాదుల మీదనే దాడి చేసింది. వాళ్ళు 26 మంది మన భారతదేశ అమాయక ప్రజల మీద వాళ్ళ ప్రాణాలు హరిస్తే మన దేశ సైన్యము సుమారు వాటికి 4 ప్రతీకారం చర్య తీసుకుంది. కాబట్టి ఇది చాలా గర్వించదగినటువంటి విషయం. ఇలాంటి పరిణామాలు నెలకొన్నప్పుడు భారతదేశ సైన్యం వెనకాల ఈ దేశ పౌరులందరూ, ముసలిం, ముతక, పిల్ల జల్ల, ప్రతి ఒక్కరూ, ఆడ మగ తారతమ్యం లేకుండా, భాషా ప్రాంతం అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరము భారతదేశ సైన్యానికి వెన్నంటి నిలుస్తామనేటువంటిది ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే భారతదేశ సైన్యము స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకొని శత్రు దాడులను ముందుగానే పసిగట్టి పూర్తి స్థాయిలో నిర్మూలం చేయాలనేది కూడా భారతదేశ పౌరుడిగా నా యొక్క ఆకాంక్ష. కాబట్టి ఇలాంటి కార్యాలు మరి ఒకసారి పునరావృతం కాకుండా శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క మన దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, రకరకాల కొన్ని దేశాలు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా మన దేశ సరిహద్దులు చిక్కుబడిపోయి ఉన్నాయి. వాటన్నిటిని తిరిగి మన దేశంలో కలుపుకునేటువంటి శత్రు దేశాల చేతిలో భూభాగంగా కలిసిపోయినటువంటి మన భారతదేశ భూభాగాన్ని తిరిగి మన దేశంలో విలీనం చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపకూడదని ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక హెచ్చరికని తీవ్రమైనటువంటి స్థాయిలో శత్రు దేశాలకు తెలియజేసినటువంటి భారతదేశ సైన్యానికి సెల్యూట్ చేస్తూ, జోహార్లు చెప్తూ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా ఈరోజు పాక్ పై తీసుకున్నటువంటి నిర్ణయానికి భారతదేశ వ్యాప్తంగా కూడా అందరూ హర్షిస్తున్నారు. ఈరోజు సామాన్య పౌరులుగా మీరేమంటారు? ఈరోజు ఏదైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అర్ధరాత్రే సూర్యుడు ఉదయించాడు. ఈరోజు ఎవరైతే భారతదేశాన్ని గాయపరచాలనుకున్నారో, భారతీయుల మనసుల్ని కలత చెందేలా చేశారో
వాళ్ళ గుండెల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక సింహ స్వప్నమై ఈరోజు సింహ గర్జన చేసినటువంటి ఒక శుభ సమయంగా ఈరోజు భారతీయులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే పెట్టారో, ఎవరినైతే మతం అడిగి ఈరోజు భారతీయుల పైన దాడి చేశారో వారి నుదుటిన సింధూరాలని తుడిచివేసి ఈరోజు పోయి మోడీకి చెప్పుకుంటున్నారు. వారు అదే పని చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల యొక్క మద్దతు కూడా కూడగట్టేటువంటి సమర్థమైన నాయకత్వంలో ఈరోజు మనంతా ఉన్నందుకు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే. భారతదేశం పైన సమస్య వస్తే భారతీయులంతా కేవలం ఉండేటువంటి సైన్యం కాదు, 140 కోట్ల మంది భారతదేశానికి సైనికులు ఉన్నారన్నటువంటి సంకేతాన్ని పంపించేటువంటి విధంగా 3 ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా కావచ్చు, ఇండియన్ ముజాహిద్ కావచ్చు, 3 సంస్థలకు చెందినటువంటి 9 ఉగ్రవాద శిబిరాలపైన ఏకకాలంలో దాడి చేసి అర్ధరాత్రి 1:44 అర్ధరాత్రి ఈరోజు ఆయుధాల వెలుగులో సూర్యోదయం జరిగింది. అక్కడ భారత వాయుసేనలు శౌర్యాన్ని, పరాక్రమాన్ని చాటుతూ ఈ దాడులకు పాల్పడ్డారు. ఇదే యొక్క తీరుని ముందుకు కొనసాగిస్తూ ఏదైతే కాశ్మీరీ పండితుల యొక్క నుదుట సింధూరాన్ని ఏదైతే తొలగించి తరిమి వేశారో, వారు ధనమాన ప్రాణాలను హరించారో, ఆ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. భారతదేశ సార్వభౌమాధికారానికి కానీ సమగ్రత కానీ భంగం కలిగించేటువంటి ప్రయత్నం ఏ ఒక్కరు తలపెట్టినా వారికి ప్రతిచర్య 4 గింతలుగా ఉంటుంది అన్నటువంటి సంకేతాన్ని ఇప్పటికే పంపించారు. ఇప్పటివరకు ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి జరిగింది. భవిష్యత్తులో ఇది పాకిస్తాన్ మా పైన దాడిగా భావించి కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ అనేది కనబడకుండా పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ ముష్కర మోకలకి, పాకిస్తాన్ ఉన్మాదులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, భారతదేశం ఈరోజు మీరు ఉచ్చపోస కొట్టుకుపోయేటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి మీరు ఇంకా తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, ఒకవైపు బలూచిస్తాన్ యుద్ధం, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా కూడా మీ యొక్క ఉగ్రవాద ఉన్మాదాన్ని మీరు వదులుకోవట్లేదు. ఇదే కొందాన్ని మీరు కొనసాగిస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం, భారత వాయుసేనలు, భారత ఆర్మీ చేసేటువంటి దాడులకి ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఒకప్పుడు ఉండేది అని మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఉంటుంది. సరిహద్దులు చెరిగిపోతాయి, అఖండ భారత్ మాత్రమే మిగలద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. చెప్పండి, రాత్రి జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ పై ఈరోజు ప్రతీకార చర్యగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ తలపెట్టారు, మీరేమంటారు? ఈరోజు సగర్వంగా కూడా చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా వ్యక్తపరుస్తారు? ఈరోజు భారతదేశం ప్రజలు, భారతదేశ త్రివిధ దళాలు అన్నిటి కూడా తలెత్తుకొని ఈరోజు గర్వంగా మాట్లాడుకునేటువంటి రోజు, సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న 26 మంది భారతీయ ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచివేసినటువంటి ఉగ్రవాద సంస్థలని రాత్రి 1:44 ఈరోజు భారతదేశంలో ఒక దాడులు చేసి కేవలం తీవ్రవాదుల మీదనే, వాటి సంస్థల మీదనే దాడి చేశారు. మనం ఈరోజు భారత ప్రధాని ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో